స్థానిక 3వ డివిజన్ నెహ్రూ నగర్ బిలాల్ సాదిఖానాలో జిఎస్ఎల్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య సంరక్షణ, గర్భిణీలు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణపై ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులను అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తల్లులు, శిశువుల ఆరోగ్యం, పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు, అలాగే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. డిఐఓ శ్రీదేవి, యూపీహెచ్సి కంబాలపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ అనూహ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ పి సుబ్బలక్ష్మి తల్లిపాల విశిష్టతను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. జనసేన 3వ వార్డు ఇన్ఛార్జ్ వట్టికుటి వేణుచౌదరి, శ్యామలాంబ ఆలయ డైరెక్టర్ ఆండాలు చంద్రశేఖర్, హెచ్డీఎస్ చైర్మన్ అనుసూరి శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీమంతం వేడుకలను వైభవంగా జరిపించారు. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పువ్వులు, స్వీట్లు, ఫ్రూట్స్, గాజులు అందజేశారు. ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల భాగంగా ఈరోజు ముగింపుగా కంపల్సరీ హెల్త్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 3వ డివిజన్లో షాదీఖానాలోనే ఒక అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం శిశు సంక్షేమ శాఖ అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదటి వచ్చే మురిపాలు అనేది చాలా ముఖ్యం. తల్లిపాలు అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఈ చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దానికి మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు అలాగే ఐసీడీఎస్ నుంచి మొత్తం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ముఖ్యంగా తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక అవగాహన కార్యక్రమం కల్పించడమే కాకుండా వారందరికీ కూడా ఒక పండగ వాతావరణం సీమంత కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి శ్రీదేవి, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు ఈ షాదీఖానా 3వ నంబర్ వార్డులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంబాల్పేట ఏరియాలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలలో భాగంగా చివరి రోజుగా ఇక్కడకున్న తల్లులకి, మా స్టాఫ్కి, అలాగే జిఎస్ఎల్ నర్సింగ్ స్టూడెంట్స్కి అందరూ వచ్చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన వార్డ్ ఇన్ఛార్జ్ గారు సత్యబాబు గారు కూడా అందరూ డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వేదిక మీద అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల విశిష్టత, కాబోయే తల్లులకి శ్రీమంతాల ప్రోగ్రాం, అలాగే తల్లిపాల విశిష్టత చెప్పడం జరిగింది. ఫస్ట్ తల్లి ఇచ్చే వ్యాక్సినే ముర్రిపాలు. నా పేరు డాక్టర్ అనూహ్య అండి. నేను యూపీహెచ్సి కంబాల్పేట మెడికల్ ఆఫీసర్ అండి. సో ఇవాళ తల్లిపాల వారోత్సవాల ముగింపు దినోత్సవం, దానికోసం అని ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యామండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీ తల్లులు అందరూ వాళ్ళ పిల్లలకి పుడుతూనే కంపల్సరీ పాలు ఇవ్వాలి. పాలు 6 నెలల పాటు ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా మిల్క్ మాత్రమే ఇవ్వాలని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈ వారం అంతా జరిగిందండి. వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దానివల్ల ప్రత్యేకత ఏంటి అని చెప్పడం కోసమే మేము ఉన్నాం ఇక్కడ. మాతో పాటు ఏం తీసుకుంటే పాలు బాగా వస్తాయని చెప్పి అంగన్వాడీ వాళ్ళు, దాంతోపాటు ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుంది, ఎందుకు ఇవ్వాలనే దానికోసం నేనున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎందుకు ఇస్తామంటే, పాలు ఎందుకు ఇస్తారంటే పిల్లల బలం కోసం పాలు ఇవ్వాలి. కంప్లీట్గా 6 నెలల పాటు బలం, తర్వాత ఇమ్యూనిటీ. సూపర్వైజర్ని అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్గా గ్రేడ్ 1 సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఇవాళ 3వ వార్డులో మనకి కుడిపూడి సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ తల్లిపాలు వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా మా ఐసీడీఎస్ తరఫున వాళ్ళకి అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి బాలింత 6 నెలల వరకు కూడా మా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని అందించడం జరుగుతుందండి.
ప్రతి ఒక్కరికి కూడా ఒక కిట్ ఇస్తారు. అదేంటంటే న్యూట్రిషన్ కిట్. ఆ న్యూట్రిషన్ కిట్లోని 2 కేజీలు జోడిపిండి ఉంటుంది, 1 కేజీ అటుకులు ఉంటాయి, తర్వాత 1/2 కేజీ చిక్కీలు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ ఖర్జూరం, ఎండి ఖర్జూరం ఇస్తారు. ఇది ఏంటంటే ఐరన్ పట్టడానికి. ఇది కాకుండా 3 కేజీస్ రైస్ ఇస్తారు. అలాగే 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ ఆయిల్ కూడా ఇస్తారు. ఇది ఏంటంటే తల్లి ఆరోగ్యవంతంగా గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి ఆహారం తీసుకుంటూ కూడా